మండు వేసవి ఆపై వేడిగాలులు ఎండ సిటీ వాసులను ఎడాపెడా వాయించేస్తోంది. యువకులు సైతం వేడికి బెంబేలెత్తిపోతున్నారు. ఎవరిని చూసినా చల్లగా కాస్త నీడ దొరికితే చాలు అనుకుంటున్నారు. ఇలాంటి వారి కోసమే ఏర్పాటైన జలవిహార్ అందరినీ ఆకట్టుకుంటోంది. వాటర్ గేమ్స్, రెయిన్ డ్యాన్సులతో నగరవాసులని కట్టిపడేస్తోంది. ఎర్రటి ఎండలో హైదరాబాద్ ప్రజలకి జలవిహార్ చల్లని ఉల్లాసాన్ని అందిస్తోంది. నగరంలోని ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్ గడుపుతున్నవారే. కాకపోతే శని ఆదివారాల్లో మాత్రం బయటకు వెళ్లి ఫ్యామిలీతో గడుపుతారు. ఇప్పుడు వేసవికాలం, అందులోనూ ఉష్ణోగ్రతలు మండిపోతున్నాయి. బయటికి వెళ్లాలంటే ఒక్కటికి 2 సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇంట్లో ఉండి వెచ్చని గాలి పీల్చే కంటే బయటకు వెళ్లి చల్లగా నీటిలో ఎంజాయ్ చేస్తే బాగుంటుందనుకుంటున్నారు నగరవాసులు. దీనికోసమే జలవిహార్ కు క్యూ కడుతున్నారు. ఫ్యామిలీతో కలిసి కూల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని రకాల వాటర్ గేమ్స్ ఉండడం వలన నగరవాసులు ఇక్కడికి రావడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కుటుంబం కోసం ఏర్పాటు చేసిన ఫ్యామిలీ పూల్, వాటర్లో జారిపడే గేమ్స్, బంగీ జంప్, ఇలా యువత ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేసే విధంగా చక్కటి చల్లటి వాతావరణం కనిపిస్తోంది. జలవిహార్ రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. బయట ఉన్న ఎండని తట్టుకోవాలి అంటే ఈ జలవిహార్ వస్తే అసలు ఎండ అనేదే తెలియకుండా ఉంది. చాలా బాగుంది మా ఫీలింగ్ అయితే. వచ్చిన వాళ్ళు మళ్ళీ రావాలంటే వీలుంటే సమ్మర్ మొత్తం ఇక్కడే ఉండడానికి కూడా పాసిబుల్ ఉండే విధంగా ఉంది జలవిహార్. అంత బాగుందండి. వీఆర్ వెరీ హ్యాపీ. మేము ఇది రావడం సెకండ్ టైం. ఇంకా పిల్లల కోసమని ఈ సమ్మర్ సీజన్లో జస్ట్ ఈ ఎండ కోసం ఈ వాటర్లో ఆడితే చాలా బాగుంటుందని వచ్చామండి. ఓకే, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళతో పాటు మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇది బెస్ట్ ప్లేస్ సమ్మర్ సీజన్లో ఆడడానికి. ఇక వేవ్ కూల్ సంగతి అయితే చెప్పనవసరం లేదు. చిన్న పెద్ద అందరూ కలిసి ఇక్కడ చేసే సందడి అంతా ఇంత కాదు. సమ్మర్లో వచ్చాను, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపించింది. మంచి పొద్దున వచ్చిన నేను ఇక్కడ సాయంత్రం రాకుండా ఫుల్ ఎంజాయ్ చేస్తా. బయట ఫుల్ ఉంది, ఇక్కడ ఏర్పడతలేదు. కాకపోతే ఎంజాయ్మెంట్కు మంచిగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. అంతే, వాటర్ చాలా బాగుంది, చాలా ఫెసిలిటీస్ మంచిగా ఉన్నది. ఇంకా మహిళలకు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక స్విమ్ పూల్ ఉంది. ఎయిర్ బెలూన్స్, ఫిష్ పా, షాపింగ్ చేసుకునే అవకాశం ఉండడం ప్రత్యేకం. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రెయిన్ డాన్స్ యువతను స్పెషల్ గా అట్రాక్ట్ చేస్తోంది. మండిపోతున్న వేసవిలో చల్లచల్లని నీటిలో స్టెప్పులేస్తూ కురకారు ఎంజాయ్ చేస్తోంది. మండిపోయే ఎండలో మాడిపోయే కంటే చల్లని నీటిలో సేద తీరడం బెస్ట్ అనుకుంటున్న సిటీ వాసులు జలవిహార్ కు క్యూ కడుతున్నారు. న్యూస్ డెస్క్, స్టూడియో ఎన్ న్యూస్. సో మే నెల కాబట్టి సాధారణంగా రోజుకి ఎండ పెరుగుతుంది. సో ఆ ఎండ దాటిని తట్టుకునేందుకు చక్కగా హైదరాబాద్లో ఉన్న నగరవాసులంతా కూడా జలవిహార్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళతో సహా అందరూ కుటుంబ సమేతంగా కలిసి వచ్చి ఈ జలవిహార్లో స్విమ్మింగ్ పూల్, అలాగే రెయిన్ డ్యాన్స్లతో ఎంతో చక్కగా ఈ యొక్క వాతావరణాన్ని, అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకృష్ణతో చంద్రశేఖర్, స్టూడియో హైదరాబాద్. ఆ పాప వయస్సు 2.5 ఏళ్లే, కానీ బుర్ర మాత్రం యమాఫాస్ట్. మహా విజ్ఞానులే చెప్పడానికి తడబడే అంశాలను గడగడమని చెప్పేస్తోంది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించిన ఈ బాల మేధావి ఇప్పుడే గిన్నిస్ బుక్లో చోటు కోసం ప్రయత్నం మొదలుపెట్టింది. ఆమె 2.5 ఏళ్ల చిన్నారి కాదు, ప్రపంచ విజ్ఞానాన్ని తన బుర్రలో దాచిపెట్టుకున్న మేధావి. హైదరాబాద్ కాప్రాకు చెందిన సోమగాని స్ఫూర్తి నోరు తెరిస్తే చాలు ఎవరైనా నోరు వెళ్లబెట్టాల్సిందే. మాటలు కూడా పూర్తిగా రాని 2.5 ఏళ్ల వయసులో ఈ బాలజ్ఞాని 196 దేశాల రాజధానుల పేర్లను ఒక్క తిప్పుకోకుండా చెబుతుంది. పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, చైనా, బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, ఫిలిప్పైన్స్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, ఇజ్రాయెల్, ఇరాక్, కెనడా, కెన్యా, క్యూబా, జపాన్, జర్మనీ,
జింబాబ్వే, టర్కీ, తైవాన్, నార్వే, నేపాల్, ఫిజీ, ఫ్రాన్స్, బ్రెజిల్. 4 నిమిషాల 30 సెకన్లలో రాజధానుల పేర్లు అప్పచెప్పి తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇంతింతై వటుడింతై అన్న చందంగా భవిష్యత్తులో తన బిడ్డ వరల్డ్ రికార్డుతో పాటు గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కించుకునే మెమరీ సంపాదిస్తుందని స్ఫూర్తి తండ్రి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. ప్రపంచంలో ఎన్ని దేశాలు అయితే ఉన్నాయో అన్ని దేశాలు 196 దేశాలని నేను చెప్పడం జరిగింది. అలా చెప్పిన తర్వాత నేను తెలుగు బుక్ ఆఫ్ రికార్డు అండ్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు అండ్ వరల్డ్ రికార్డ్స్ అన్నింటినీ కూడా సంప్రదించిన. ఆ సంప్రదించిన తర్వాత ఆమె కేవలం 4 నిమిషాల 30 సెకండ్లోనే ప్రపంచంలో గుర్తింపు పొందినటువంటి 196 దేశాలని 4 నిమిషాల 30 సెకండ్లో చెప్పడం నిజంగా వాళ్ళ ఆశ్చర్యానికి లోనేరు. ఈ ఆశ్చర్యానికి లోనే ఈమె వరల్డ్ రికార్డు సాధించింది అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. నేను చాలా సంతోషపడినా. అయితే తొందరలో గిన్నిస్ బుక్ రికార్డు వారిని కూడా సంప్రదించడం జరుగుతుంది. ఈ మధ్యన రీసెంట్గా కిడ్స్కి సంబంధించి గిన్నిస్ బుక్లో ఏదో ఒక దాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చారంట. గిన్నిస్ బుక్ వాళ్ళని మేము సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా తొందరలో ఆ గిన్నిస్ బుక్ వాళ్ళు రావడం జరుగుతుంది. మా పాప ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డు సాధిస్తుందని నేను ఆశిస్తున్నా. చిన్ననాటి నుంచి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్లే స్ఫూర్తి ఇలాంటి విజయాన్ని సాధించిందని ఆమె తండ్రి చెబుతున్నారు. మరింత శిక్షణ ద్వారా కొత్త రికార్డులు నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నారు. సిటీలో ఏటీఎం కార్డు డేటాను దొంగలించే నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఏటీఎం కార్డు డేటాను దొంగలించడం, ఆపై డేటాతో డూప్లికేట్ కార్డు తయారు చేసి నగదును మాయం చేయడం ఎక్కువైపోయింది. బ్యాంకుల్లో భద్రంగా ఉంటుందని దాచిపెట్టిన సొమ్ము పోవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు. హైదరాబాద్ సిటీలో సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టెక్నాలజీని ఉపయోగించుకుని వీరు చేస్తున్న మోసాలతో సిటీ ప్రజలు వణికిపోతున్నారు. ప్రధానంగా ఏటీఎంలను టార్గెట్ చేసుకుంటున్న సైబర్ దొంగలు ఖాతాదారుడికి తెలియకుండానే అతడి సొమ్ము కాజేస్తున్నారు. ఏటీఎం కార్డు డేటాను దొంగలించి ఆ డేటాతో డూప్లికేట్ ఏటీఎం కార్డు తయారు చేస్తున్నారు. ఇలా వేరే రాష్ట్రాల నుంచి బ్యాంకు ఖాతాల్లోని నగదును దొంగిలిస్తున్న ముఠాల సంఖ్య నగరంలో పెరిగిపోతోంది. మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాలు డూప్లికేట్ ఏటీఎం కార్డులు తయారు చేస్తూ సామాన్యులు కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేస్తున్నాయి. బ్యాంకుల్లో భద్రంగా ఉంటుందని దాచిపెట్టిన సొమ్ము దొంగల పాలవ్వడంతో బాధితులు లబోదీబోమంటున్నారు. ముఖ్యంగా ఈ ముఠాలు సెక్యూరిటీ లేని ఏటీఎం కేంద్రాలను ఎంచుకుంటూ డేటాను కాజేస్తున్నాయి. కొన్నిసార్లు సెక్యూరిటీ గార్డులున్న ఏటీఎంలలోకి కూడా దొంగలు చొరబడి ఇతరుల కార్డు డేటాను దొంగిలించేస్తున్నారు. 4 నెలల్లో నగరంలో ఇలాంటి ముఠాలు 3 పట్టుబడ్డాయి. డెబిట్, క్రెడిట్ కార్డులని సింగపూర్ నుంచి క్లోనింగ్ చేసే పద్ధతికి కొన్ని ముఠాలు స్వస్తి చెప్పి స్థానికంగా ఏటీఎం కేంద్రాలకు వచ్చే ఖాతాదారుల డెబిట్ కార్డులకు డూప్లికేట్ తయారు చేసి సాధారణ ప్రజల సొత్తును మాయం చేస్తున్నాయి. ఏటీఎం సెంటర్లోకి వెళ్లి డబ్బులు డ్రా చేసేందుకు డెబిట్ కార్డును స్వైప్ చేయాల్సి వస్తుంది. అయితే సైబర్ దొంగలు డెబిట్ కార్డు స్వైప్ చేసే చోట కనిపించినటువంటి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది అయస్కాంత శక్తితో అతుక్కుని ఉంటుంది. డబ్బు కోసం డెబిట్ కార్డును స్వైప్ చేయగానే దానికి సంబంధించిన డేటా దొంగలు అమర్చిన ప్యానెల్లోకి కాపీ అవుతుంది. దానికి పైనే కనిపించకుండా సీక్రెట్ కెమెరాను పెడుతున్నారు. మనం టైప్ చేసే సమయంలో పిన్ నంబర్ అది రికార్డ్ చేస్తుంది. స్వైప్ చేసే సమయంలో కార్డులోని డేటా అంతా ప్యానెల్లోకి కాపీ అవుతుంది. మన కార్డు పిన్ నంబర్ కూడా రికార్డ్ అవుతుంది. దీంతో వారు డూప్లికేట్ ఏటీఎం కార్డు తయారు చేసి మనకు తెలియకుండానే మన సొమ్ము కాజేస్తున్నారు. అయితే బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది, ఖాతాదారులు సరైన జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఏటీఎంలలో జరిగే ఇలాంటి మోసాలు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.